and what, like Simeon had seen a salvation in the little child, Jesus Christ. So, that is something which we have to be thankful for. Lord gives us wisdom to understand His plan. Luke chapter. Luke chapter 3. It's in the bulletin. I gave the highlights of the chapter. If anybody needs a copy of the bulletin, please pick up one. Boys at already so. Sunny, kids. లూకాసు వార్త 3వ అధ్యాయం చూసుకుందాం. పోయిన వారం లాస్ట్ వీక్ గత వారం మనం 3వ అధ్యాయంలో రెండు వచనాలు చదువుకున్నాం. 2వ అధ్యాయం 3 సార్లు. ఈరోజు 3. రెండు మనం ముగించుకున్నాం. ఇవాళ మనం 3 చూద్దాం. So how Lord had given a wisdom to Simeon to look at the little child Jesus and say, your salvation you have shown me today. మరి దేవుడు ఏ విధంగా అయితే సిమియోన్కి మరి బాలుడైనటువంటి యేసు ప్రభువుని చూసి ఈయనే నాకు రక్షణ అని ఎలా చెప్పగలిగాడు అనే విషయాన్ని చూసాం. So that is what God gives us all wisdom to understand who Jesus Christ is in our lives. మరి అదే విధంగా మనందరికీ కూడా మరి యేసు ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడు మనకి ఆ జ్ఞానాన్ని దయచేస్తున్నాడు. We may have interaction with people, we may have interaction in the meetings, we may have interaction with the word of God. అయితే మనం ఈ యొక్క మీటింగ్లో కలుసుకున్నప్పుడు లేదా మనుషులతో మాట్లాడినప్పుడు లేదా వాక్యం మనం విన్నప్పుడు లేదా చదివినప్పుడు that's where the Lord talks to us to make us know who His son is. మరి అప్పుడే అలాంటి మరి పరిస్థితులు ఉండానే మరి ఆయన కుమారుడు ఎవరనే విషయాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు మనకు తెలియజెప్తున్నాడు. First in the instance we saw when Zacharias was met with an angel, met with an angel who gave him a news about Elizabeth carrying a child. మొదటిగా మనం జకరియా మరి దేవదూతని కలుసుకొని ఏ విధంగా అయితే మరి బాప్తిజం ఇచ్చే యోహాను మరి ఎలిజబెత్ యొక్క గర్భంలో రాబోతున్నాడనే విషయాన్ని మరి చెప్పిన విధంగా when the angel told him, he became dumb because he did not believe that he is advanced in age, he was going to have a child through Elizabeth. మరి దేవదూత ఆ మాట చెప్పినప్పుడు మరి జకరియా అయితే ఆ మాట నమ్మలేదు. ఎందుకంటే తను ముసలివాడు కనుక మరి ఆ విధంగా తను నమ్మలేదు కనుక తను మగవాడయ్యాడు. So what God provides, you cannot deny. Whatever is God's will happen, irrespective of some situations where we may not be able to believe. మరి దేవుడు ఏదైతే మనకి ఇస్తున్నాడో మనం అంగీకరించాలి. ఎందుకంటే మరి ఆయన కనుక ఇవ్వగలడనే విషయాన్ని మనం నమ్మగలగాలి. So Elizabeth had a baby in the womb, and then when Mary came, the baby jumped. మరి ఎలిజబెత్ గర్భం ధరించి ఉండగా మరి మేరీ తనని కలుసుకోవడానికి వచ్చినప్పుడు మరి గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ మరి గంతులు వేసినట్టు మనం చూస్తున్నాం. So cognizance of God's plan, even the child can understand in the womb. మరి దేవుని యొక్క ప్రణాళిక అనేది మరి గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువుకు కూడా తెలిసి ఉంటుంది. దాని ప్రకారం అది నడుచుకుంటుంది. Simeon was of advanced age. మరి సిమియోన్ అయితే వృద్ధుడై ఉన్నాడు. And the little baby yet to be born also, both of them in two diverse ages were able to understand who the Savior was. మరి వృద్ధుడైనటువంటి సిమియోను అలాగే మరి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు ఇంకా పుట్టక మునిపే రక్షకుడు ఎవరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇద్దరు గ్రహించగలిగారు. Like I mentioned last week that Luke was written by a doctor, a physician. మరి గత వారం నేను చెప్పిన విధంగా మరి లూకా సువార్త అనేది మరి వైద్యుడు రాసినట్టు మనం చూస్తున్నాం. So when he saw these two things, he must have been amazed at how cognizant these lives can be in understanding the Savior. మరి ఈ యొక్క విషయాలు జరగటం చూసిన తర్వాత మరి లూకా అయితే ఎంతో ఆశ్చర్యానికి లోనై ఉంటాడు. మరి దేవుని యొక్క గొప్ప ఆ యొక్క శక్తి ఎలా పనిచేస్తుందనే విషయం బట్టి. Even now if you know the Lord as Savior, that is the time God gave you cognizance who this Savior will be. మరి ఇవాళ నువ్వు దేవుని తెలుసుకున్నవాడిగా ఉన్నప్పటికీ కూడా మరి నువ్వు దేవుడు ఎవరు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవడం అనే గొప్ప ఒక కార్యం జరిగించిన దేవుడే. So even now we have to reach out with people with gospel because God is always working, knocking on our doors. మరి ఇవాళైతే మనం సువార్తను తీసుకొని అందరికీ మనం చెప్పాలి. ఎందుకంటే మన హృదయాలు బయట నిల్చొని మరి తలుపు తట్టేది ఆయన మాత్రమే. So when you look at chapter 3, Luke chapter 3, మరి 3వ అధ్యాయం మనం చూసినట్లయితే Luke is writing the politics at the time
what was happening. మరి లూకా రాస్తున్నాడు అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి ఆయన వివరిస్తున్నాడు. There was a king. మరి అప్పుడు రాజు ఉన్నాడు. There was a leader in the Judea. అక్కడ ఒక నాయకుడు ఉన్నాడు యూదయలో. And there were people, the Jewish people in that time, all were in a sort of a political understanding of their existence. మరి అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది మనుషులు యూదయలో కూడా ఉన్నారు. యూదా సంబంధించినటువంటి దేశానికి సంబంధించిన వారు ఉన్నారు. ఆ రాజకీయ పరిస్థితులు కూడా వాళ్ళు మంచి అవగాహన ఉన్నారు. So when Luke wrote this, there is also a involvement of politics in the birth of Christ. మరి లూకా ఈ యొక్క సువార్త రాసినప్పుడు మరి యొక్క రాజకీయ పరిస్థితులు అనేవి యేసుప్రభు వారి యొక్క జననం యొక్క సమయంలో కూడా ఏ విధంగా ప్రబలుతున్న విషయాన్ని చాలా వివరించాడు. Because Augustus Caesar asked for ఎందుకంటే అగస్టు సీజరు census of the people, ఆ యొక్క మనుషుల యొక్క మరి ఆ యొక్క సంఖ్యలో కావాలని అడిగాడు. So the prophecy was to be fulfilled. మరి ఆ ప్రవచనం మరి నెరవేర్చబడవలసి ఉన్నది. Micah chapter 5 verse 2 says, Bethlehem Ephrathah, you are not a small town, because out of thee comes a savior. మరి ఆ యొక్క ప్రవచనం నెరవేర్చవలసి ఉన్నది. మరి మీకా 5:2 మనం చూసినట్లయితే కనుక మీకా 5:2 మనం చూసినట్లయితే బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. It is because of the census Joseph and Mary had to go to Bethlehem. ఎందుకంటే మరి ఇదంతా ఎలా జరిగింది మనం చూసినట్లయితే ఆ యొక్క సంఖ్య గురించి వాళ్ళు మరి చేసుకోవడానికి వాళ్ళు బెత్లెహేం వరకు వెళ్ళవలసి వచ్చింది, యోసేపు మరి మరియా. Micah was told before Christ was born. మరి మీకాకైతే ఈ ప్రవచనము ప్రభు రాకమునిపై ప్రభు జన్మించక మునిపే మరి వచ్చినది. So God controls even the politics. మరి దేవుని ఎంత సర్వాధికారి కనుక ఆ యొక్క రాజకీయ పరిస్థితులు కూడా ఆయన అధీనంలో ఉంటాయి. So at the time Christ was to be born, they were supposed to be in Bethlehem. మరి ప్రభు ఈ లోకంలో జన్మించక మునిపే వాళ్ళు బెత్లెహేం నగరంలో ఉండవలసి ఉన్నది కనుక that was the fulfillment of the prophecy what God had given us in this word of God. మరి ఈ విధంగా ఆ ప్రవచనం నెరవేరినట్టు మన యొక్క దేవుని యొక్క వాక్యాలను చూస్తున్నాం. We saw timeline also many times when we spoke Ezekiel, how Lord had planned way back when his child was to come in this world. మనం ఎన్నోసార్లు మరి యొక్క సమయాల గురించి మనం చూసి ఉన్నాం. యెహెజ్కేలు గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే తన కుమారుని లోకానికి పంపిస్తారనే విషయాన్ని బట్టి. So now see Luke chapter 3 verse 1. మరి లూకా సువార్త 3:1 చూసుకుందాం. Now in the 15th year in the reign of Tiberius Caesar, Pontius Pilate being governor of Judea, and Herod being tetrarch of Galilee, and his brother Philip tetrarch Iturea in the region of Trachonitis, and Lysanias the tetrarch of Abilene. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలీలకు హేరోదు చతురాధిపతిగాను, ఇతూరియా త్రకోనైతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతురాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియు అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను. So by then John was born already. He was a grown up man. మరి అప్పటికైతే బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టి ఉన్నాడు, అలాగే ఆయన పెద్దవాడై ఉన్నాడు. So when Mary entered into the house of Elizabeth, he jumped in the mother's womb when he was not even born. మరి మరియా ఎలిజబెత్ను కలుసుకోవడానికి తన ఇంటిలో అడుగుపెట్టినప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి బాప్తిజం ఇచ్చి యోహాను మరి గంతులు వేసి ఉన్నాడు. అప్పుడు ఇంకా తను పుట్టి ఉండలేదు. Now he is an adult man and then he is along the coast of Jordan. మరి ఇప్పుడైతే ఆయన పెద్దవాడై ఉండి మరి యోర్దాను తీర ప్రాంతంలో ఉన్నాడు. And he came into all the country about the Jordan preaching the baptism of repentance for the remission of sins. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమైన బాప్తిజం పొందవాలని యోర్దాన్ నదీ ప్రదేశం అంతటా ప్రకటించున్నాడు. In Romans 3:23 we saw all have sinned and come short of the glory of God. రోమీయులకు రాసిన పత్రిక 3:20 చూసినట్లయితే మనం అందరం పాపం చేసి దేవుని దగ్గర నుంచి భయం పొందలేకపోతున్నామన్నది. In order to find the remission of sins you must repent. మరి పాప విమోచన కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం పశ్చాత్తాపపడాల్సి ఉన్నది. He spoke in the areas of Judah and Samaria. మరి ఆయన యూదయ సమరయ ప్రాంతాల్లో మరి మాట్లాడుతూ మనం చూసాము. Because that is where the Lord was concentrating more of his showing his purpose
why these generations are important to him. మరి ఆ యొక్క ప్రాంతాల మీద దేవుడు మరి ప్రత్యేకమైనటువంటి మరి ఆ యొక్క పరిస్థితులను ఏర్పరిచి ఉన్నాడు. ఎందుకంటే అక్కడే మరి ఆయన యొక్క కార్యములు జరిగించవలసి ఉన్నది కనుక. So he sent a prophet who was very direct, telling them that they were all sinners, they need repentance. అందుకే ఆయన తన ప్రవక్తను పంపించినాడు. ఎవరైతే ముక్కుసూటిగా మరి ఉన్నట్టు చెప్పేటువంటి వ్యక్తి, అదే బాప్తిజం ఇచ్చే యోహాను. So what we see here, మరి ఇక్కడ మనం చూసినట్లయితే verse 4, as it is written in the book of the words of Isaiah the prophet, saying, the voice of one crying in the wilderness, prepare ye the way of the Lord, make his path straight. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గము తిన్నవగును, కరక మార్గము నున్నవగును, సకల శరీరులు దేవుని రక్షించుతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్క శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమునందు రాయబడినట్లు జరిగెను. When you drive on a crooked road, మీరు మరి సరళంగా లేనటువంటి ప్రాంతాల్లో కనుక మీరు వెళ్తున్నట్లయితే, as you go on the road becomes straight. మరి ఆ యొక్క మార్గం గుండా వెళ్ళినంత వరకు కూడా చూస్తూ ఉంటే ఆ యొక్క రోడ్డు మార్గం మరి సరైన విధంగా అవుతుంది. Because car has to be on the straight line all the time. మరి ఆ యొక్క మరి వాహనం అనేది మరి సరళమైనటువంటి మార్గంలో వెళ్ళాలి. So what the Lord says, if I am with you, I'll take you to crooked ways, but they will all be straight for you. మరి దేవుడు మనతో అంటున్నాడు, నేను నీతో ఉంటే మరి నువ్వు వెళ్ళే మార్గాలు మరి పల్లంగా వంకర మార్గాలు అయినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా సరిచేయబడతాయి అంటున్నాడు. That's what John says here. Whatever Isaiah said about John was, he will make things conducible for us when we are in the sight of the Lord. మరి బాప్తిజం ఇచ్చే యోహాను గురించి యెషయా ఏమంటున్నాడంటే, ఆయన మన కొరకు మార్గమును సరళం చేయుచున్నాడు. Every valley shall be filled, and every mountain and hill shall be brought low, and the crooked shall be made straight, and the rough ways shall be made smooth. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడను, వంకర మార్గము తిన్ననవగును, కరక మార్గము నున్నవగును, సకల శరీరులు దేవుని రక్షించుతురు. This gives us a glimpse of when we are with the Lord, no issue in the world may touch us physically or mentally. మనం ఈ యొక్క వాక్యాన్ని చూసి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విషయము కూడా మన మానసికంగా కానీ మరి భౌతికంగా కానీ ఏమీ చేయలేదన్న విషయం తెలుసుకోవాలి. As we see, Sandeep went through tough time when the things happened in his job. మరి సందీప్ జీవితంలో మీరు చూసినట్లయితే మరి తను కష్టకాలంగా వెళ్ళి ఉన్నాడు. But the Lord has been with him, telling that nothing to worry, I am with you, and all worries in your life may be taken care of. మరి దేవుడు తనతో చెప్తూ ఉన్నాడు, నువ్వు దేని గురించి కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క మరి ప్రమాదం నుంచి నేను తప్పిస్తానని. That confidence gives us a lot of strength in the life. మరి ఆ నమ్మకం అనేది మనకి జీవితంలో ఎంతో బలాన్ని ఇస్తుంది. Because if you start worrying, then it will impact on your health. మీరు ఒకవేళ కనుక దేని గురించి అయినా భయపడినట్లయితే కనుక అది మీ యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. Verse 6 it says, 6వ వచనం చూసినట్లయితే, and all flesh shall see the salvation of God. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. 99% of the world has not experienced the salvation of God today. మరి ఇవాళైతే మనం చూసినట్లయితే 90% కంటే ఎక్కువ మంది దేవుని యొక్క రక్షణలోకి రాలేదు. Believing in the Lord Jesus Christ is the only way for salvation for anyone who is hearing this word. మరి దేవుని యేసు ప్రభువు యందు రక్షణ పొందుకుంటే తప్ప మరి వేరొక మార్గం లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. Many things Satan has been working to distort people's concentration and mind from focusing on the truth of the word. మరి సాతాను యొక్క పని ఏంటంటే మరి మనం దేవుని యొక్క రక్షణ మార్గం వైపు చూడకుండా మనం తప్పించడమే సాతాను యొక్క పని. That is where many people are falling. మరి అందువల్లనే ఎంతో మంది మరి పడిపోతున్నారు. When we looked at Jeremiah many times, మనం ఇర్మియా గ్రంథం ఎన్నోసార్లు చూసాము. There the Lord is lamenting. Jeremiah was the prophet. He said, you are leaving me because you are foolish enough not to understand me. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు ఇర్మియా ద్వారా, మీరు నన్ను వదిలి వెళ్తున్నారు ఎందుకంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు కనుక. Even today the communication of God's love is not made in a proper way. మరి ఇవాళ కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ గురించినటువంటి విషయాలను మరి ఎవరు కూడా సరైన విధానంలో చెప్పట్లేదు. Isaiah said, when the Son of God comes into this world, all world see the salvation. మరి యెషయా చెప్పిన విధంగా మరి దేవుని కుమారుడి లోకానికి వచ్చినప్పుడు సమస్త జనులు కూడా రక్షణ చూస్తారని చెప్పి. So during John's time, some people heard that voice and then maybe they have repented.
మరి ఆ యొక్క బాప్తిజం ఇచ్చే యోహాను సమయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క మరి స్వరము విని కొంతమంది అయితే మరి పశ్చాత్తాపడి ఉండొచ్చు. Verse 7 says, Then said he to the multitude who came forth to be baptized by him, O generation of vipers, who hath warned you to flee from the wrath to come. అతడు తన చేత బాప్తిజం పొందవచ్చిన జనసమూహమును చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? So the fact of life is there is going to be wrath very soon on this earth. మరి జీవిత సత్యం ఏంటంటే ఖచ్చితంగా మరి దేవుని యొక్క ఉగ్రత ఈ లోకం మనకు రాబోతుంది. When John the Baptist was there, that same thought prevailed that there is God's wrath is coming. మరి ఆ యొక్క బాప్తిజం వచ్చే సమయంలో కూడా దేవుని యొక్క ఉగ్రత ఖచ్చితంగా వస్తున్న విషయం మరి జనాల్లో ఉన్నది. If you look in Ezekiel chapter 36 verse 5, Lord says, My fury is going on the heathen. మరి యెహెజ్కేలు 36:5 చూసినట్లయితే కనుక మరి దేవుని యొక్క వాక్యం విధంగా అంటుంది ఆయన ఉగ్రత అన్యుల మీదకి వస్తుందని. One day we are going to face his wrath unless you know the Lord as Savior. ఖచ్చితంగా ఒకానొక రోజున దేవుని ఉగ్రతను మనం ఎదుర్కొనవలసి ఉన్నది. So repentance we need. మరి పశ్చాత్తాపం మనకు కావాలి. Salvation is needed. రక్షణ మనకు కావాలి. Understanding that there is going to be wrath coming up, you have to understand. You have to know. దేవుని ఉగ్రత మన మీదకి వస్తున్న విషయం మనం తెలుసుకొని ఉండాలి. So verse 8 he says, John, bring forth therefore fruits worthy of repentance, and begin not so say among yourselves, We have Abraham as our father. For I say unto you, the God is able from these stones to raise up children unto Abraham. మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడి రాళ్వన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. When the Jewish people think of Abraham, they always think of their following Moses' law diligently. మరి ఈ యొక్క యూదులు మరి అబ్రహాం గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నా అనుకుంటూ ఉన్నారు. They are proud of their heritage. మరి వాళ్ళైతే మరి వారి యొక్క స్థితిని బట్టి ఎంతో గర్వపడుతున్నారు. Because they are descendants of Abraham and they were taught by the Lord on Mount Sinai through Moses how we should walk in this world. మరి ఎందుకంటే వాళ్ళు అబ్రహాంకి మరి సంతానం గాను అలాగే మోషే ద్వారా మరి సినాయి కొండ మీద దేవుని యొక్క వాక్యం గురించి విన్నవారుగాను ఉండటం వలన వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. But John said, You are not great people. మరి ఈ బాప్తిజం ఇచ్చే యోహాను అయితే ఈ విధంగా అంటున్నాడు, మీరు గొప్పవారు కాదు. Because Lord can create children out of stones here. మరి ఆయన అంటూ అన్నాడు, మరి దేవుడు రాళ్ల నుంచి కూడా మనుషులను పుట్టింపగలడు అని చెప్పి అంటున్నాడు. So you have no your own dignity or pride of your descendancy. మరి మీకైతే మరి ఆ యొక్క అబ్రహాం సంతానం గురించి వచ్చిన దాని మొదట మరి ఏం గొప్పతనం ఏమి లేదు. Because you are on the subjects of the Lord who created you. మరి మీరందరూ కూడా దేవుని వలన మీరు పుట్టింపబడి ఉన్నారే గాని. So he is telling you are nobody in the sight of God, but he loved you. మరి ఆయన అంటున్నాడు, దేవుని దృష్టికి మీరు ఏమాత్రం కేవలంగా ఉన్నారు, కానీ ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. And same thing is here today. మరి అది కూడా ఇవాళ మనకు వర్తిస్తుంది. Because if you don't know the Lord as Savior today, ఒకవేళ నువ్వు దేవునికి రక్షకుడిగా తెలుసుకోకపోతే, you are subject to the wrath of God very soon. మరి దేవుని యొక్క ఉగ్రతకు మీరు పాత్రులై ఉన్నారు. We have one life to live. మనకు ఒకే ఒక జీవితం ఉన్నది We have to acknowledge that this life has to be should be dedicated to the Lord. మనం ఖచ్చితంగా దేవునికి చెప్పాలి, ఈ యొక్క మన జీవితం దేవునికి అర్పించాలి. So what he says now also verse 8 is axe is laid into the root of trees, everyone therefore మారు మనసు తగిన ఫలమును ఫలించుడి, అబ్రహాం మాకు తండ్రి అని మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. If you don't know, if you don't know the Lord, you don't know how you are living. ఒకవేళ దేవుడిని మీరు తెలుసుకోలేకపోతే గనక ఏ విధంగా జీవించాలనే విషయం కూడా మీకు తెలియదు. But once you know the Lord, as he says in John chapter 15, I am the true vine, whoever is abiding in me shall bring forth fruit. మరి ఒకవేళ మీరు దేవుని ఎరిగిన వారైతే మరి యోహాను సువార్త 15లో చెప్పినట్టు నేను నిజమైన ద్రాక్షవల్లిని, మరి నా యందు ఎవరైతే నిలిచి ఉంటాడో వాడు మరి అనేకమైన ఫలమును ఇస్తాడని చెప్పి ఉన్నాడు. If you don't know the Lord, మరి నువ్వు దేవుని తెలుసుకోకపోతే కనుక you are bound to bring rotten fruits in your life. మరి నువ్వైతే కనుక నీ జీవితంలో మరి కుళ్ళిపోయినటువంటి ఫలాలనే నువ్వు మరి ఇస్తావు. You carry your worries in your life. నీ యొక్క మరి ఆలోచనలు మరి యొక్క భయాలను నువ్వు తీసుకెళ్తావు. You always will be thinking of what we have to do in the future. నువ్వు ఎప్పుడు కూడా
వచ్చే భవిష్యత్తులో ఏం చేయాలని దాని గురించి భయపడుతుంటావు. But once you know the Lord, మరి దేవుని ఎరిగిన వారిని అయితే you give your life to the Lord. Lord, take care of my life from now on. మరి నీ యొక్క జీవితాన్ని దేవునికి నువ్వు అప్పగిస్తావు. దేవా నా జీవితాన్ని నువ్వు మరి జాగ్రత్త పరచు అని చెప్పి. It doesn't matter whether the axe is at the bottom root of the trees or anything. It is none of your concern, because Lord will take care of your life. నువ్వు దేని గురించి కూడా ఎక్కువ ఆలోచించు, ఎందుకంటే నీకు తెలుసు దేవుడు నీ గురించి మరి ఆలోచిస్తున్నాడు. ఆయన నీ గురించి నీ యొక్క అవసరాల గురించి ఆయన తీరుస్తాడని. When John brought this point to them, the Jewish people, మరి బాప్తిజం వచ్చే యోహాను ఈ యొక్క విషయాన్ని మరి యూదులకు చెప్పినప్పుడు verse 10 he says, and the people asked him saying, what shall we do then? అందుకు జనులు అలాగైతే మేము ఏమి చేయగలని అతను అడుగగా, which bringeth not forth good fruit is hewn down and cast into the fire. అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వలను, ఆహారం గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. Prudent behavior of your life, of your existence with the neighbor. That's what John the Baptist was advising to them. మరి వాళ్ళకి ఉన్నటువంటి ఆ క్రూరత్వమైనటువంటి ఆలోచన, మరి వాళ్ళ సహోదరుల పట్ల మిగతా వారి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క అభిప్రాయాలను బట్టి coexistence with people in this world is important in the sight of the Lord Jesus Christ. Is most important. మనం మన చుట్టూ ఉన్న వారితో ఎటువంటి మరి సంబంధాలు కలిగి ఉన్నాం అనే విషయం దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దృష్టికి ఎంతో అది ప్రాముఖ్యమైనది. And how the Lord had showed examples how we have to live in harmony with our neighbor. మరి ప్రభు అయితే ఆయన మనకు ఒక మాదిరికరంగా ఉన్నాడు. మన తోటి వారితో ఎటువంటి జీవితం మనం జీవించాలనే విషయాన్ని చూపించి ఉన్నాడు. Verse 12. 12వ వచనం. Then came also publicans to be baptized and said unto him, Master, what shall we do? సుంకరులను బాప్తిజం పొందవచ్చి బోధకుడా మేమేం చేయాలని అతను అడుగగా, he said, don't do any atrocities with your neighbor. అతడు అంటున్నాడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. So this is where our greediness comes into picture all the time. మరి ఇక్కడే మన యొక్క ఆ యొక్క ఎక్కువ కావాలనుకునే కోరుకునే మనస్తత్వం మనకు కనిపిస్తుంది. Because we are always looking at ourselves and selfishness. మనం ఎప్పుడు కూడా మన వైపే చూసుకుంటాం, మన యొక్క సొంత దాని గురించి ఆలోచిస్తాం. But Lord taught us that it is not you have to look at your neighbor as yourself. మరి దేవుడు అంటున్నాడు, ఇది ఎప్పుడు నీ గురించి కాదు, మరి తోటి వారి గురించి ఆలోచించాలనే విషయం దేవుడు మనకు చెప్తున్నాడు. So verse 14, 14వ వచనంలో, and the soldiers likewise demanded of him, saying, and what shall we do? And he said unto them, do violence to no man, neither accuse any falsely, and be content with your wages. సైనికులు కూడా మేమేమి చేయవాలని అతను అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదన అపనింద వేయకయు మీ జీతములలో తృప్తి పొందుడని వారితో చెప్పాను. So soldiers have to kill somebody. మరి యొక్క సైనికులైతే ఎవరో ఒకరిని చంపాలి. In their time of calamity as war, they have to kill. యుద్ధాలు అయితే వాళ్ళు ఖచ్చితంగా చంపి తీరాలి. So how do they accept John what he said? Don't kill. Don't be violent to your neighbor. మరి బాప్తిజం ఇచ్చే యోహాను చెప్పిన మాటను బట్టి మరి వాళ్ళు ఏ విధంగా దాన్ని అంగీకరించి ఉంటారు? Conclusion is there should not be any wars. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే యుద్ధాలనేవే ఉండకూడదని. Because you have to love your neighbor, so wars should not happen. ఎందుకంటే నువ్వు సహోదరుని ప్రేమించవలసి ఉన్నది. అలాగని నువ్వు ఉంటే గనక మరి యుద్ధాలే జరగవు. But the world is not listening. మరి ప్రపంచం అయితే ఆ విధంగా వినట్లేదు. What the Lord said, the signs of my coming would be wars and famine. మరి దేవుడు చెప్పాడు, మరి తను వచ్చేటువంటి సూచనల గురించి చెప్పినప్పుడు మరి యుద్ధాల గురించి మరి ఆ యొక్క మాటలు అలాగే మరి కరువుల గురించి వస్తాయని చెప్పాడు. So that is where the wars come into picture, because we don't want to heed to the word of the Lord, so that we have to live in harmony, and these wars do happen. మరి అందుకే మరి యొక్క యుద్ధాలను వస్తూ ఉన్నాయి. మరి దేవుని విధంగా చూసినట్లయితే మన యుద్ధాలే రాకూడదు, కానీ మన కేవలం మన యొక్క ప్రవర్తన వల్ల మన ఆలోచన వల్ల ఈ యొక్క యుద్ధాలను వస్తున్నాయి. So first case was tax collectors. మొదటి దేమో మరి ఆ యొక్క పన్నులు విధించేవారు, publicans. Then next is soldiers. తర్వాత అయితే మన సైనికులు. Now soldiers are answering. మరి ఆ యొక్క సైనికులు అయితే మాట్లాడుతున్నారు. And as the people were in expectation, and all men mused in their hearts whether John was the Christ or not. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తై ఉండునేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయంలో ఆలోచించుకొనుచుండగా. So Christ's name is the meaning savior. మరి క్రీస్తుకి అర్థము రక్షకుడని. Whereas John the Baptist could not have been a savior, because he was very harsh with the people who came to be baptized. మరి బాప్తిజం ఇచ్చి యోహాను అయితే మాత్రం మరి ఆ యొక్క హృదయం కఠినంగా ఉన్నాడు. ఎందుకంటే
అక్కడికి వచ్చే జనాలను బట్టి. So what he says is, ఆయన ఏమంటున్నాడంటే, John answered, saying unto them all, I indeed baptize you with water, but one mightier than I cometh, the steps of whose shoes I am not worthy to unloose. He shall baptize you in the Holy Ghost and with fire. యోహాన్ అంటున్నాడు, నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకును నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిజం ఇచ్చును. Acts 19, Apollos encounters disciples of John the Baptist. మరి అపోస్తల కార్యం మనం చూసినట్లయితే కనుక 19వ అధ్యాయంలో అపోలోలు మరి బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క శిష్యులను ఎదుర్కొన్నప్పుడు they say the same thing, we don't know the baptism of Holy Ghost. మరి వాళ్ళు అంటూ ఉన్నారు, మరి పరిశుద్ధాత్మను బాప్తిజం పొందుకోవడం మాకు తెలియదు. So Christ had to come and give us the baptism in Holy Ghost. వాళ్ళు అంటున్నారు, క్రీస్తు వచ్చి మాకు పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇవ్వాలంటున్నారు. No, it is, we have to understand, not them. They did not understand, but later they were baptized in Holy Ghost through Apollos. మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అప్పుడు కాదు కానీ తర్వాత వాళ్ళు మరి అపోలోస్ ద్వారా బాప్తిజం తీసుకున్నట్టు చూస్తున్నాం. The Lord is coming. He is not only going to give us baptism in Holy Spirit, but He is also going to showing that His winnowing fan is in hand, and He will thoroughly purge His floor, and will gather the wheat into His garden, but the chaff He will burn with fire unquenchable. ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో కొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాను. So desirous seeds for the Lord are wheat. మరి దేవునికి ఆయన చూసినటువంటి ఆ యొక్క కొట్టులు గోధుమలు. So we carry lot of chaff in our life. మరి మనమైతే మరి ఎన్నో విధాల ఆ యొక్క పొట్టుని కలిగి ఉంటాము. So that is not of use, it will go into the fire. మరి దాని వల్ల ఏం ఉపయోగం లేదు, ఎందుకంటే అగ్నిలో కాల్చివేయబడుతుంది. That's what we see prophetically in the word of God. This is what is going to happen very soon to the whole world. మరి మనం అదే విషయాన్ని ఇక్కడ మనం యొక్క వాక్యంలో చూడబోతున్నాం. ఇది ప్రపంచం అంతా కూడా ఈ విధంగా అవుతుందన్న విషయాన్ని. So now verse 18. 18వ వచనం చూసినట్లయితే, and with many other exhortations preached he unto the people. ఇదిగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. But Herod the tetrarch, being reproved by him because of Herodias his brother's wife, and for all the evils that Herod had done. అయితే చిత్రాధిపతి అయిన హెరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హెరోదియు నిమిత్తమును యోహాను అతన్ని గద్దించినందుకు, he added yet this above all, that he shut up John in prison. అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించాడు. Whatever he spoke to the people, he was not harmed. మరి జనాలతో ఆయన చెప్పిన విషయాలను బట్టి ఆయన హింసింపబడలేదు కానీ, but when he started pointing out to the authorities, he was in trouble. మరి ఎప్పుడైతే అధికారులు ఎదురు తను మాట్లాడుతున్నాడో అప్పుడు తను ప్రమాదంలో పడిపోయాడు. So evil living of Herod he brought out in a very public manner. మరి ఈ యొక్క దుష్కార్యం అనేది మరి జనులు ఎందుట కూడా తను తీసుకొచ్చున్నాడు. and Herod shut him up in the prison. మరి హెరోదు అయితే ఆయన్ని చెరసాలలో బంధించి వేశాడు. That's what we face now in the world. మరి దాన్ని ఇవాళ మనం ఈ లోకంలో చూస్తున్నాం. when you accuse somebody directly with the basis of the word of God, you are not accepted in the society. మరి ఎవరినైనా కానీ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి కనుక నువ్వు గద్దించినట్లయితే కనుక మరి వాళ్ళు నేను అంగీకరించరు. If somebody has authority, he will put you in prison so that you don't speak anymore. మరి అధికారులు అయితే మరి నిన్నైతే చెరలో వేసేసి నీ యొక్క నోరుని నొక్కేస్తారు, నిన్ను మాట్లాడరు. So whatever happened during John's time is happening even today. మరి ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చే యోహాను సమయంలో జరుగుతుందో అది ఇవాళ కూడా జరుగుతుంది. Because we are humans. ఎందుకంటే మన మనుషులము. We do not tolerate somebody criticizing us. మరి ఎవరు కూడా మనల్ని తక్కువగా చూసినా మనల్ని ఏదైనా మాట్లాడినా మనం తట్టుకోలేము. That's what is really commonly happening, and many are suffering because of these atrocities. మరి ఇది ఎంతో సహజంగా జరుగుతుంది, దీనివల్ల మరి ఎంతో మంది కూడా మరి బాధలు అనిపిస్తున్నారు. So what do we do? మరి మనం ఏం చేయాలి ఇలాంటి పరిస్థితులప్పుడు? Only way is word of God clearly teaches us that in order for you not to suffer, or in the sense even if you suffer, Lord is there to take care of. Look in Revelation chapter 6. మరి దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుంది? మరి మీరు ఆ యొక్క వాక్యాన్ని మనం చూసి ఏ విధంగా ధైర్యం తెచ్చుకోవాలి? ఒకవేళ నువ్వు శ్రమ పడినా కానీ దాని గురించి బాధపడద్దు. Because we can only complain to the Lord about situation how you are going through persecution. అయితే మనం దేవునికి మాత్రమే చెప్పుకోగలం, ఎందుకంటే దేవుని గురించినటువంటి ఆ యొక్క శ్రమలో వెళ్తున్నప్పుడు ఆయన మాత్రం మన మాట వింటాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. So chapter 6 of Revelation.
verse 11. మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. And white robes were given unto every one of them, and it was said unto them that they should rest yet for a little season until their fellow servants also and their brethren that should be killed as they were should be fulfilled. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలననే చంపబోడు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవాలని వారితో చెప్పబడెను. Verse 10. 10వ వచనము. And they cried with a loud voice, saying, How long, O Lord, holy and true, dost thou not judge and avenge our blood on them that dwell on the earth? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. Persecution will happen. మరి శ్రమలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. We all suffer for the Lord. మనం దేవుని కొరకు మరి బాధ పెట్టబడతాము. John the Baptist was put in prison because he was direct with against that Herod. మరి బాప్తిజం ఇచ్చే యోహాన్ అయితే మరి చెరలో వెంచబడ్డాడు, ఎందుకంటే హేరోదుకి మరి వ్యతిరేకంగా తన మాట్లాడాడు. This is all shows convoluted politics going on then and also now. మరి ఆ యొక్క మరి ఎంతో చెడ్డమైనటువంటి ఆ రాజకీయ యొక్క పరిస్థితులు ఆ రోజు మరి ఇవాళ కూడా మనం చూస్తే అదే విధంగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. Latest news from India is that many churches people are being persecuted. మనం ఇండియా మరి భారతదేశం గురించి మనం చూసినట్లయితే మరి భారతదేశంలో ఎన్నో మరి ఆ సంఘములు మరి బాధింపబడుతున్నాయి. We can only continue to pray that they stand firm in their faith. మరి మనమైతే మన ప్రార్థనలో కొనసాగాలి, ఎందుకంటే వాళ్ళు వారి యొక్క విశ్వాసంలో గట్టిగా నిలబడాలని. So the saints here in chapter 10 of chapter 6 of Revelation say, How long, O Lord, are we going to wait? మరి పరిశుద్ధులైనటువంటి ఈ యొక్క వారు ఈ యొక్క ప్రకటన 6వ అధ్యాయంలో ఉన్న వారు అంటున్నారు, ఎందాక ప్రభువా నువ్వు తీర్పు తెచ్చుకొని ఉంటావని అడుగుతున్నారు. When are you doing avenging our blood on them that dwell on the earth? మరి వాళ్ళ రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన ఎప్పుడు చేస్తావని చెప్పి అడుగుతున్నారు. So this scenario was expected all the way, all through, even from the word of God. మరి యొక్క పరిస్థితి అనేది మరి దేవుని యొక్క వాక్యంలో మరి మొట్టమొదటి నుంచి కూడా ఉన్నట్టుగా మనం We have no other thing but to go to the Lord Jesus Christ. మనకు వేరే మార్గం లేదు ప్రభువు వైపు తిరగడం తప్ప. John the Baptist was in prison. బాప్తిజం ఇచ్చే యోహాను మరి చెరసాలలో ఉన్నాడు. Eventually he goes through that being beheaded through as we read the word of God. మరి further మరి ఇంకొన్ని వచనాలు చూసినట్లయితే కనుక ఆయన యొక్క మరి శిరస్సు అనేది తొలగించబడి ఉన్న విషయాన్ని కూడా మనం చూడబోతున్నాం. But God gave a great hope in the later verses in John chapter 3. మరి ఆ తర్వాత 3వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు మనకు గొప్ప నిరీక్షణ గురించి అటువంటి విషయాలు చెప్పి ఉన్నాడు. When all the people were baptized, it came to pass that Jesus also was baptized, and while he prayed, the heaven was opened. మరి వాళ్ళందరూ చూస్తుండగా మరి యేసుప్రభు వారు కూడా వచ్చి బాప్తిజం తీసుకున్నారు. ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు మరి ఆకాశం తెరవబడినట్టు మనం చూస్తున్నాం. And the Holy Ghost descended in a bodily shape like a dove upon him, and a voice came from heaven which said, Thou art my beloved son. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పౌరం వలె ఆయన మీద దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించి ఉన్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. And Jesus himself had become about 30 years in thee I am well pleased. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడిని ఎంచబడెను. Being as was supposed the son of Joseph, who was the son of Heli. మరి యోసేపు హేలీకి అన్నట్టు మనం చూస్తాం. Later portion of chapter 3 gives the genealogy of Jesus Christ. మరి తర్వాత మరి అధ్యాయం చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క జననము వాటి గురించి starting from Jesus all the way to Adam. మరి యేసు ప్రభు నుంచి చూసుకుంటూ వాళ్ళు ఆదాము వరకు వెళ్ళినట్టు మనం చూస్తాం. We look at it next week. మనం వచ్చే వారం చూద్దాం. Keep all things in prayer. మరి అన్ని విషయాలు మీ యొక్క ప్రార్థనలో ఉంచండి. Lee is in the hospital emergency in St. Joseph in Tacoma. మరి లీ అయితే మరి సెయింట్ జోసెఫ్ టకోమా ఎమర్జెన్సీలో ఉన్నాడు. He had a blood clot in his lungs. ఆయన యొక్క మరి ఊపిరితిత్తుల్లో మరి ఆ యొక్క రక్తము గడ్డకట్టి ఉన్నది. So pray for his health. ఆయన యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. Pray for ED as she is helping him. మరి ఈడీ గురించి కూడా ప్రార్థన చేయండి, ఎందుకంటే ఆవిడ హెల్ప్ చేస్తుంది ఆయనకి. She went through tough time last year when she lost her mother. మరి గత సంవత్సరం కూడా తను ఎన్నో కష్టాలు గుండా వెళ్ళింది, తన తల్లిని తను కోల్పోయి ఉన్నది. Also pray for all the needs as in the bulletin we have included. మరి బులెటిన్ లో ఉన్నటువంటి ప్రార్థన అవసరాలు కూడా మీరు ప్రార్థన చేయండి. If there are any updates, please provide them to us.
మరి మీకు ఏమన్నా వేరే విషయాలు తెలిస్తే మాకు వాటి గురించి తెలియజేయండి. May God bless this word. దేవుడు వాక్యాన్ని దీవించుగాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and Heavenly Father, wonder-working God, we want to thank you, praise your name for the love you showed to us. As we saw the life of John the Baptist, oh Lord, what an amazing character who was very frank in telling and people did not like. Likewise, we also face the same persecution in the world today. Lord, let this world not go topsy-turvy to know you, oh Lord. They come back and receive you as a personal Savior. Whoever is listening to the word, oh Lord, stir their hearts that they may understand your word. Thank you for each one who joined today. Oh Lord, we pray for Lee, touch his body. Also for Roy and Peggy, old age, be with them, guide them. We also pray for Sandeep's parents. Oh Lord, in India, be with them, guide them. Touch their bodies and pray for Sandeep especially. There is a lot of expense to transfer the visa. Oh Lord, have mercy upon the family, guide them, lead them. Whatever you do is all for your purpose. We take it as it is. Oh Lord, guide us, lead us. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Now, love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen.